నాకు తెలిసి ప్రపంచంలో ఎన్నో సభలు జరుగుతూ ఉంటాయి. నేను కూడా చాలా సభలకి హాజరవుతూ ఉంటాను. కానీ ఒక మాట చెప్పగలను ధైర్యంగా, రాకడను గురించి వర్తమానము లేకుండా బైబిల్ మిషన్ సభలు ముగించబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముంగమూరు దేవదాసయ్య గారు సభలను నిర్వహించమని ప్రోత్సహించారు. వారు చెప్పిన ఒక మాట ఏంటంటే, ఖచ్చితంగా సభలలో ఒక్క వర్తమానమైన రాకడను గురించి ఉండవలసినదే అన్నారు. అలాంటి శ్రేష్టమైన రాకడ వర్తమానాలు అందించగలిగేది బైబిల్ మిషన్ వారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రియులరా, అర్థం చేసుకోవాలి, ఒక పక్షాన్ని అర్థం కానటువంటి విచిత్రమైన విధానమే ఈ బైబిల్ మిషన్. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ అర్థమైన తర్వాత ఆంతర్యం తెలుసుకొని నమ్మకంగా ఉంటే ప్రతి విధమైన దీవెన అందుకోగలం. అందుకనే అంటున్నాను, నేను నా జీవితంలో జరిగిన ఒక ఉదంతం ప్రతి బైబిల్ మిషన్ సభల్లోనూ చెప్తాను. గతించిన దినాలన్నిట్లోనూ నేను బైబిల్ మిషన్లోని వాక్యం అందిస్తూ ఈరోజు ఇక్కడున్నాను. రేపు మరొక చోట పెదతాడేపల్లి అనే ప్రాంతంలో, అక్కడ కూడా బైబిల్ మిషన్ మోక్ష మార్గోపదేశ పండుగల్లో వాక్యం చెప్తాను. ఇలాగ డిసెంబర్లో కూడా కొన్ని బైబిల్ మిషన్ పరిచర్యల్లో నేను వాక్యాన్ని అందించాలి. ఒక మంచి మాట ఏంటంటే, ఇది ఒక పక్షాన్ని అర్థం కాదన్నానుగా, అలాగే జరిగింది నా జీవితంలో. మా సహవాసానికి వస్తున్న ఒక ఆయన యొక్క అమ్మమ్మ గారు ప్రభువులో నిద్రించారు. ఆవిడ కొరకు ఒక జ్ఞాపకార్థ కూటమి ఏర్పాటు చేశారు. షీ బిలాంగ్స్ టు బైబిల్ మిషన్. అందువలన బైబిల్ మిషన్ వారు వచ్చి ఆ జ్ఞాపకార్థ కూటాన్ని జరిగిస్తూ నన్ను కూడా ఆహ్వానించారు. నేను వెళ్ళాను. అక్కడ దైవజనులు కార్యక్రమాన్ని చేసి ముగించిన తర్వాత నేను కూడా చిన్నగా మరణం తర్వాత జీవన విధానాన్ని గురించి 2 మాటలు పలికి ముగించాను. అప్పుడు అక్కడున్న ఒక బైబిల్ మిషన్ పాస్టర్ గారు నాకు పాటల పుస్తకం ఇచ్చారు. ఆ పాటల పుస్తకం తీసుకొని తెరిచిన వెంటనే నాకు కనబడిన పాట, ఆ చరణం మీ అందరికీ బాగా తెలిసిన పాటేది. సాతాను దయ్యాలు స్వామి కార్యము కొరకు సాధకం బగునని తెలుసునా. అది చదివిన వెంటనే వెర్రితనం కాకపోతే, దెయ్యాలు దేవుడి పనికి ఆటంకాన్ని కలిగిస్తే తప్ప సాధకాలుగా ఎలాగుంటాయి, వారు రాశారు వీరు పాడుతున్నారు అని అనుకున్నాను నేను కూడా. సరే, మొత్తానికి నా ఆలోచన అక్కడితో ఆగిపోయింది. లక్ష్మీ నరసాపురం అని పిఠాపురం దగ్గర ఒక పల్లెటూరులో మా సేవ. ఒక 10 సెంట్లు స్థలం కొని అక్కడ చర్చ్ నిర్మాణం ప్రారంభించాను. ప్రారంభించినప్పుడు పునాదులు వేసిన తర్వాత ఎవరో వీధుల మధ్యలో చర్చి కట్టేస్తున్నారు అని ఓ పంతులు గారిని ఎవరినో తీసుకొస్తే ఆయన వచ్చి అది అరిష్టం, చర్చి నీడ ఏంటి మీద పడితే వాళ్ళకి దౌర్భాగ్యం అని ఏదో చెప్పేసేసి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో కొంచెం వ్యతిరేకత వచ్చింది మందిర నిర్మాణానికి. ఆ సమయంలో మేము పని చేస్తూనే ఉన్నాం. ఒక ఆదివారం నాడు ఆరాధనకు వెళుతుండగా ఒక 20 మంది ఆడవాళ్ళు నా కారు ఆపేశారు. ఆల్రెడీ నాకు చూశాయిగా కొంత తెలిసింది వ్యతిరేకత ఉందని, దాని గురించి అడగడానికి ఆపారేమో అనుకుని నేను దిగా. తీరా నేను దిగిన వెంటనే వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు, ఇదిగో ఈ యొక్క స్త్రీకి దయ్యం పట్టేసి చాలా విసిగిస్తోంది, గత వారం రోజుల నుంచి చాలా యాతన పడుతున్నాం, వాళ్ళ తమ్ముడు వాళ్ళ భర్త ఆమెను చీపురు కట్టతో కొట్టేస్తున్నా సరే ఆవిడికి ఆ దెయ్యం వదలట్లేదు, యేసుప్రభు ఫోటో కూడా చేతిలో పెట్టాం అయినా పోలేదు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారు. వెంటనే నూనె సీసా తీసుకురమ్మని ప్రభు నామం పేరిట ప్రార్థన చేసేసరికి ఆ దెయ్యం విలవిల్లాడుకుంటూ ఆమెను వదిలిపెట్టిపోయింది. అందరూ చూశారు, అది స్పష్టంగా అందరూ చూశారు. ఆమె నా కాళ్ళు పట్టుకొని, అయ్యా నాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు చెప్పేసింది. ఆ తర్వాత బుధవారం నాడు ఒకళ్ళు కూటం పెట్టుకుంటే నేను వెళుతుంటే మళ్ళీ ఒక 10 మంది దాకా ఆడవాళ్ళు ఆపేశారు వీధిలో. నేను అనుకున్నాను, ఆల్రెడీ ఒకసారి మనకి
జయమిచ్చాడు కనుక ధైర్యంగా దిగాను. ఈసారి అరుగు మీద కూర్చొని ఉంది, దయ్యం పట్టేసింది. జుట్టంతా విరబూసుకుని అని అరుస్తుంది. వెంటనే నూనె తీసుకొచ్చి ప్రార్థన చేశాం. ఆమెకున్న దెయ్యం కూడా పోయింది. ఆశ్చర్యం చెప్పనా, అక్కడ నుంచి మందిర నిర్మాణానికి ఆటంకాలన్నీ పోయినాయి. అప్పుడు అర్థమైందండి. ఏంటది? సాతాను దయ్యాలు స్వామి కార్యము కొరకు సాధకం బగునని క్రైస్తవ సంగమ ఘన కార్యములు తెలుసునా. అందులో 30 చరణాలు. అందులో ఇంకొక అద్భుతమైన చరణం ఒకటి ఉంటుందండి. 3వ 2వ ఒకసారి చెప్పండి. అది ఇంకొకటి కాదు, పరమాధర్మంబు. ఇది ఎప్పుడు రాసేసారు ఈ పాట? ఇప్పుడు ముంగుమూరు దేవదాసయ్య గారు. పరమాధర్మంబు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలిసి ఈ రాత్రి ఈ పరిశుద్ధ గ్రంథము ఇప్పటికి ప్రపంచంలో 3634 భాషల్లోకి తర్జుమా చేయబడింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవదాసయ్య గారు రాసేశారు ఈ మాట. ఈ పరమధర్మము భాషలన్నిటిలోనికి ప్రచురించబడుతుందని నీకు తెలుసా అన్నారు. అది ఇప్పుడు జరుగుతుంది. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి విచ్ బుక్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మోర్ లాంగ్వేజెస్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేయండి. ఇక్కడే కూర్చొని టైప్ చేయండి. గూగుల్లోకి వెళితే వెంటనే 3634 లాంగ్వేజెస్. కొత్త నిబంధన 2000 భాషల్లోనికి, పాత నిబంధన 700 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇప్పుడు అర్థమవుతుందా ఆ గొప్ప దైవజనుడి యొక్క జీవన విధానంలో దేవుడు బయలుపరిచిన సంగతులు? అందుకనే నేను అంటున్నాను, ఆ మోక్ష మార్గాన్ని కూడా వారి ద్వారా మనకి తెలియచేయబడింది. ఈ రాత్రి దేవుని మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథములో వినడం అనేది చాలా ప్రాముఖ్యమైన, ప్రాథమికమైన, ప్రాధాన్యమైన విషయమై ఉంది. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాసు ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే: వినండి, దైవ దీవెనలు పొందండి. ఎక్కడో ఏదేను తోటలో ఆదామును అవ్వను పెట్టినప్పుడు దేవాది దేవుడు తన నోటి మాట వినమని చెప్పారు.